అప్పుడు వెళ్ళెత్తి స్నానం చేసిన బాత్రూమ్ ఉన్నా. బతుకమ్మ పండుగ రేపేనా? ఇంట్లో ఏం పువ్వు లేదు, నేను ఆడుకోవాలన్నా అద్దా? అవు కదే, నేను మర్చిపోయినా. సరే నేను ఇంట్లోకి అంగేసుకుని వస్తా, నువ్వు సంచి పడుకు రప్పన్నాడు పోదాం. సరే. భవాని నేను బండి చాలు చేస్తా, నువ్వు కిందికి పో. బండి ఎందుకు? అట్టిగా పెట్రోల్ దండగా గీనే సైకిల్ మీద పోయేద్దాంపా. ఏంటే సైకిల్ మీద పోదామా? నేను ఎక్కించుకుని అర్థం దొక్కాలా నేను? నువ్వు చెప్తున్నావు కానీ పా, సైకిల్ మీద పంపా. ఇనక పోవడేంది? నీకు కాలు లేవా? నువ్వు సైకిల్ దొక్కాలే, నేను ఎక్కాలే. నడు. సరేపా. అన్నా ఏం చేస్తున్నావే ఆడా? ఏం ఎదురేసలే ఫోన్ చూస్తున్నారా? ముందు ఫోన్ పక్కన పెట్టి బతుకమ్మ పండుగ దగ్గర రాబట్టే నువ్వు పోయి పువ్వు తీసుకురాపో అన్నా. ఏంటిది? నేను పోయి పువ్వు తీసుకురావాలా? నేను తీసుకురాను పో. గట్ల అంటున్నావేందన్నా? అందరేమో పువ్వు కోబట్టి నువ్వు ఓన్ అంటున్నావు. నువ్వు ఎన్నైనా చెప్పలే, నేను పోను. అవసరం అయితే మార్కెట్ పోయి పేపర్ బతుకమ్మ కొనుకొత్తా. పేపర్ బతుకమ్మ అద్దే అన్నా, మంచిగా పువ్వుతో నేర్చుకుందాం. సరే సరే అన్నా, పువ్వుకు నీతో నేను కూడా వస్తా, పోదాం పాయే. సరే రా చెల్లి. సరే అన్నా, ఇంట్లో బట్టలేసేస్తా. సరే చెల్లి పోదాం పా, సంచి పడతారా? వస్తున్నా. అడుగుతున్నారా? అరే చింటూ, అంత మంచిగా రారా? హాస్టల్ నుండి ఎప్పుడు వచ్చినారా? అన్న అంత మంచిగానే, మొన్ననే హాస్టల్ నుంచి వచ్చింది. అరే గంటగారా ఆవిడ తింటారా? వెళ్ళా మీరు? అది కాదే అన్న, హాస్టల్లో ఊరికే చికెన్ పెట్టారు కదా, అందుకే ఈరోజు ఇంటికాడ చికెన్ అన్నారు, అందుకే గట్టిగా తింటున్నాం. సరే కానీ ఆగమా తినకురా, మెల్లగా తిను. ఈ చికెన్ ఎవడెత్తుకోకూడదు కానీ. అబ్బా దిష్టి పెట్టకే శ్రీనన్న. సరే గాని కోవిడ్ ఉందా లేదా? నువ్వు అడుగుతారే అనేది ఎప్పుడు సరే? అయ్యో అడు హాస్టల్ నుండి వచ్చిన కానీ మందలు ఇచ్చిన. సరే గాని ముందు పూకోనప్పా. సరేపా తీసుకోవాలి. ఏమైంది? ఇంత మెల్లగా దొక్కుతున్నావు? దొక్కు. మెల్లగా వస్తున్నా. కూర్చున్నా నీకేం తెలుస్తుంది? తొక్కే నాకు తెలుసు కానీ. ఆగు. ఏంది అప్పను? మరి నేను దొక్కన్నా? ఏంది నువ్వు దొక్కుతావా? అద్దు తల్లు, ఆయన పండుగ పూట తినకన్నా దుద్దినావు అనుకో పానం పోతుంది. అద్దు కూర్చో. నేను దొక్కన్నా అంటాండి. తొక్కితే తెలుస్తుంది కానీ అద్దు తీయ పండుగ పూట. ఏ ఇగో చూడరా మీ వదినే సైకిల్ దొక్కిపిస్తుంది. పా పువ్వు తెంపుకోదాంపా అని చెప్పి ఇగో తీసుకొస్తుంది. ఏంది ఇంకా పిల్లల ముందట గట్ల మాట్లాడబడుతుంది అని నా గురించి ఏమనుకోవాలి చెప్పు? ఏ కాడేమనుకుంటాడే, అటు మానవుడేనే. ఓ పిల్లగా, మీ అన్న మాటలు ఏం పట్టించుకోకు, ఆయన గట్లేం మాట్లాడతాడు. మీ అన్నకు ఎక్స్రేస్ కావాలని సైకిల్ దొక్కమన్నా. ఏంది వదినే ఎక్స్రేసా? అది ఎక్స్రేస్ కాదు వదినే, ఎక్సర్సైజ్. గదే పిల్లగా, గదే కావాలని సైకిల్ దొక్కమన్నా. ఓ సరే వదినే. హైదరాబాద్ నుండి పిల్లగా శ్రీకాంత్ ఎప్పుడు వచ్చినావు? మొన్న సాయంత్రం వచ్చిన వదినే. శ్రీకాంత్ అంత మంచిదేనారా? అంత మంచిదే అన్న, మీరు అంత మంచిగా ఉన్నారా? మంచిగున్నారా? అంత మంచిగా మాట్లాడుకున్న చాలు కానీ పూకోలో పండి. మీరు వాడరా. నాకు 2 సైకిల్ ఉండే, ఒకటేమో ఎక్కే సైకిల్, ఒకటేమో తొక్కే సైకిల్. నన్నే సైకిల్ సరే పోదాం పాడు. ఇగో వీళ్ళందరూ కలిసి కదా, ఇక ముచ్చట్లు పెట్టుకుంటా పోదాంపా. చేసిన ఎక్సైజ్ చాలు, ఈ సైకిల్ ఆడ పెట్టి రాకు. మరి నడుచుకుంటూ పర్రా, సైకిల్ ఎక్కలేదు. చాలా వేసినా ఎవరైనా తెచ్చుకోపోతారు. సరే నడువురి. ఓ దాదా సైకిల్ చూడే ఊపోతాం. అరే రాకేష్ ఆగు, పువ్వురా పుట్ట పక్కనే ఉంది. చెప్పురా పరా. పువ్వు
నువ్వు అటు పక్క అనుకో నీటి పక్క అనుకుంటా ఇట్లాంటివి ఉంటాయి వెళ్ళవి ఫోన్ రాలిపోతుంది అవునే బావాని పువ్వు మీద 9 ఎందుకు వాళ్తుందో తెలుసా మా తెలుసు కానీ మొదలు నువ్వు పువ్వు పోయి సరే ఓ పిల్లగా ఆకలైతే అన్నం తింటారు కానీ ఇంకా పువ్వులు తింటారా ఏంది రాకేష్ ఇంకా నీకు ఆ చిన్నప్పటి నుంచి అలవాటు పోలేదురా తిండికి ఒక్క నిమిషం కూడా ఆగవు అలవాటు కాదే ఆకలి అవుతుంది. సరే సరే సంచల సర్దుంది పోయి తినిపోరా తిండిపోతాడా సరే సరే. ఓ అన్నా అరే శ్రీకాంత్ పురుగు కూర్చుంటది చూసుకుంటదేం పుర్రా సరే అన్నా చిన్నప్పుడు అయితే ఇరుగా కూర్చున్నాయి ఎక్కడికైనా దొరుకు అవు ఆ రోజులే మంచి ఉండేది ఇప్పుడు అట్లా లేవు మన రాగాలన్న అయితే తంగెడుపు మనమే ఉండు చల్లబడ్డది అవునే భవాని శ్రీకాంత్ గారు ఫోన్ పట్టుకున్నాడు ఏం చెప్తాండే ఫోటోలు దిగుతుండు పిల్లాడు అరే వీడు ఫోటోలు దిగడానికి వచ్చిండే పువ్వు తెంపడానికి వచ్చిండే ఏమోనయ్యా ఓ శ్రీకాంత్ ఇడ పువ్వు తెంపడానికి వచ్చినావా ఫోటోలు దిగడానికి వచ్చినావురా తెంపు పువ్వు తెంపు అన్న పువ్వు కోసం వచ్చింది లొకేషన్ మంచిగా ఫోటోలు దిగుతున్నా నీ ఫోటోలు చల్లకుండా ఫోటోల తర్వాత కానీ పువ్వు తెంపురా మీ చెల్లె ఒక్కతే పువ్వు తెంపబట్టే తెంపు పువ్వు తెంపు సరే సరే చెల్లె వస్తున్నా సౌండ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నావు ఏమైంది ఎక్కడ ఎక్కడ అక్కడ ఏమైందిరా రాకేష్ ఎక్కడ అక్కడ ఉన్నాయన్నా. ఇక్కడ అన్న ఏడున్నాయి పిల్లగా ఏమో బాగా భయపడబడుతుంది దీన్నే వదిన పూలు నింపక ఒకటేసారి లేచినాయి. ఏడు నేరాడా తేనెటికెళ్ళవి ఏం లేవు చిన్నపురం చూసినా బాగుపడుతురేమో ఆ? చిన్న పోరడా లగ్గం చేస్తే 2 పిల్లల తండ్రి అయ్యేటోడు చిన్న పోరడట 2 పిల్లలు కాదే 3 అయ్యేటోళ్ళు అవురా ఎప్పుడు వేసుకుంటావురా లెక్క తేనెటీగలు చూస్తే అబ్బో అన్న అనుకుంటూ వచ్చినావు తేనెటీగలు చూసి భయపడతావురా ఆ తేనెటీగలేం కావు అవి కుడతాయన్న ఆకు పురుగులు రా ఆకు పురుగులు చూసి భయపడతావురా నువ్వు నడు, నడు, మనం పూలు తెంపుకుందాం, పా. పా, నడు, పా. పా. నువ్వు ఉండేవాడు. రారా పట్టుకో ఓ పొరగాళ్ళు అయిపోయింది ఆరతి ఇప్పుడు అయిపోయింది పారేస్తుంది పారి అయిపోయిందా తెంపుడు బతుకమ్మ అన్నా ఆయ ఇక్కడ పువ్వుని పాయ తెంపుకుందా పాయ కాదారా అది మన సేన అనుకుంటున్నావారా సేనోడు చూసుకున్నాను మన అందరు ఈపులు కలుగుతాయి ఆడు ఉన్నాడే ఫస్ట్ అయితే ముందే చెప్పుకుందాపా అంతే అంటావారా అంతేగా అన్న
తర్వాత అంతే చెప్పాలి. ఏయ్ తొందర తొందర తెంపుర్రి ఆ శేనుడు వస్తే మన పని అవుతుంది. అవునే తొందర తొందర తెంపుర్రి. ఓ రాకేష్ అన్న ఏందేమో నిలబడి చూస్తున్నావు అటు ఇటు తెంపు జల్ది. తెంపుతారా ఈ శనుడు చేయడంతా భయం అవుతుందిరా. ఏం భయం రా, భయం లేదండి. తెంపు ఏమో తిరుమల తట్టలు తింటూ భయపడుతున్నావు కానీ. సరే తెంపుతుంది అన్న. అమ్మయ్యా అవునా సీనన్న, వదిలే చెప్పేటికి మంచి ఎక్సర్సైజ్ అయింది కానీ. ఏమవుడో ఏమో పోరా చెప్తున్నారా, కాలు గుంజబట్టే దమ్ము రావట్టే. అన్న రాకేష్ గారు చూడే కింద మీద పడి కాబట్టి. ఏమైనా రాకేష్ గట్ట గులా పడుతుంది. ఏ అన్న అంతా నీ వల్లనే. శరణ్ అన్న నువ్వే పోదామన్నా. పారి తమ్ముళ్ళు ఎడికైనా పువ్వు బాగానే పట్టుకొచ్చిండు. బాగానే దూరం పోయినామన్నా. మీ ఇంట్లో కోసం బాగానే కష్టపడతారు కదా తమ్ముళ్ళు. ఇంట్లో కోసం కాదన్న పువ్వు మా కోసం. మీకోసమా? అర్థం కాలేదు తమ్ముడు. లేదన్నా ఈ పువ్వు మేము మార్కెట్లో అమ్ముకుంటాం. ఏంది అమ్ముకుంటారా? పువ్వు అమ్ముకుంటారా తమ్ముడు? ఇప్పుడు అందరు ఇళ్ళ బతుకమ్మ పెడతారు. మీరు ఇట్లా అమ్ముతే వాళ్ళ పువ్వు ఎట్లా దొరకాలి? అరే తమ్మి, ఈ పువ్వు అమ్ముకుంటారా? ఏడాదికి ఒకసారి వచ్చే బతుకమ్మ. ఇప్పుడు అందరికి పువ్వు అవసరమే. మీరు ఇట్లా అమ్ముతే వాళ్ళకి పువ్వు దొరుకుతుందా చెప్పు? అద్దు అమ్మకురి, ఇంటికి తీసుకుపోరి. మీ ఇంట్లో సంబరపడతారు, సంతోషపడతారు. సరే అన్న, ఇక మేము కూడా ఇంటికే తీసుకుపోతాం. నువ్వు అన్నట్టు మా వాళ్ళు కూడా సంతోషపడతారు. బతుకమ్మ పండుగ రాబట్టే ఎట్లనో ఏమో పువ్వు లేకపోయి ఏం లేకపోయి ఎట్లా ఏం చేయాలి మరి నేను. ఓ పిల్లగా కొంచెం అంత పువ్వు ఇయ్యరా, బతుకమ్మ పండుగ బతుకమ్మ వేసుకుంటా నేను. పొద్దుగా అనగా వేనా మేము గుట్టకు, మాకే తక్కువ పడుతుందంటే ఇంకా నీకు కావన్నా నాడు. గట్లంటానే భవాని, ఏదో సగతగానే అడిగింది. ఇంత తిత్తే ఏమైతుంది? నువ్వు గట్లా అంటాను. కొద్దిగా ఇచ్చేస్తుందా? గుట్టకేనా మంచిగా ఉంది గుట్టకరా పువ్వు. ఇక చిన్న బతుకమ్మకు పెద్ద బతుకమ్మ దాకా అయితే బక్క నీకు సాధన అవుతలేదు. బతుకమ్మ వేరకపోతే ఏమైతుంది? బతుకమ్మ ఆడసాత కాకుండా కానీ ఇంతకెళ్ళి వెళ్ళండి అని పేరుతుంది. అవును బక్క, ఊళ్ళే బతుకమ్మలన్నీ ఒక కాడ పెట్టుకుంటే ఆడవాళ్ళందరూ ఊళ్ళో బతుకమ్మ అంటే సంబరం. అవునాబా, ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరు కలిసి ఒక దగ్గర ఆడుకుంటే అలా చూస్తే సంబరం అనిపిస్తుంది. సరే ఉమ్మడాకు వేసినా
ఉయ్యాలో నెత్తిమి సూర్యుడా ఉయ్యాలో నిలవన్న కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో పాలకుమారుడా ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అయ్యో పెద్ద పిల్ల కాదు అసలు నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి స్టార్ ఫిలిమ్స్. ముందుగా ప్రేక్షక దేవుళ్లకు బతుకమ్మ శుభాకాంక్షలు. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే